నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్కు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు. కడియం మండలం దొళ్ల గ్రామంలో కాటన్ 221వ జయంతి వేడుకలు. ప్రజానాయకులంతా ఇళ్లకే పరిమితం. పందేలపై దృష్టి సారించిన రాజకీయ అభిమాన గణం. ప్రజా తీర్పంతా ఈవీఎంలోనే. నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యి ఈవీఎంలన్నీ కూడా నన్నయ్య విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్లోకి భారీ భద్రతల మధ్య ఉన్నాయి. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయా ఈవీఎంలను రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో స్క్రూటినీ అనంతరం కేంద్ర బలగాల రక్షణలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఆ వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత తెలియజేశారు. స్థానిక నన్నయ్య యూనివర్సిటీలో నార్త్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం యూనిట్లు భద్రపరిచి గదులకు సీల్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మే 13 సోమవారం రోజున పోలైన ఓట్లను అనుసరించి ఈవీఎంలో పోలైన ఓట్ల ఫారం 17A రిజిస్టర్, పీఓ డైరీ 17C అనుసరించి స్క్రూటినీ ప్రక్రియ నిర్వహించారు. ఈ మేరకు రికార్డుల నిర్వహణ, ఈవీఎం యూనిట్స్లో పోలైన ఓట్ల సంఖ్య, రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో స్క్రూటినీ నిర్వహించి టాలీ అవడం పట్ల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంబంధిత నియోజకవర్గాల పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమక్షంలోనే సీల్ వేయడం జరిగింది. కడియం మండలం దొళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ రైతు, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత సత్తి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అపర భగీరథుడు కాటన్ 221వ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా కాటన్ జయంతి వేడుకలు ఒక ఉత్సవంలా జరుపుతారు. ఈ ఏడాది కూడా కదిరెడ్డి వేద పండితులతో పూజలు జరిపించారు. తన ఇంటి ముందు నెలకొల్పిన నిలువెత్తు విగ్రహానికి ధాన్యం, క్షీరం, గోదావరి నదీ జలాలతో అభిషేకించారు. అలానే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకే కాదు, ఆయన ప్రయాణించిన అశ్వాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామంలో రైతులను ఆహ్వానించి తేనెట విందించారు. వేద పండితుల సాక్షిగా మంత్రోచ్చరణల మధ్య ఆ మహనీయుని జయంతి వైభవంగా నిర్వహించారు. కందరెడ్డి మాట్లాడుతూ ధవళేశ్వరం వద్దకు కాటన్ బ్యారేజ్ నిర్మించకముందు వరద ముంపులతో గోదావరి రైతులు అల్లాడిపోయేవారని గుర్తు చేసుకున్నారు. తమ పూర్వీకులు రైతు క్షేత్రాల్లో కరువు కాటకాలు అనుభవించేవారన్నారు. బ్రిటిష్ ఇంజనీర్గా మన దేశానికి వచ్చిన కాటన్ ధర కాటన్ బ్యారేజ్ నిర్మించడం ద్వారా రైతుల పాలిట ఆపద్బాంధవునిగా మారారని తెలిపారు. వివిధ ప్రజల కుండల్లో అపర భగీరథునిగా చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడిని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దూడల నాగేశ్వరరావు, చుట్టూరి అమ్మరాజు, గుర్రపు సత్యనారాయణ, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, కాయల సత్యనారాయణ, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మాది దొళ్ళ కడియం మండలం. మా గ్రామంలో ఈ ఒక్క సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని 2004లో ఇక్కడ నిర్మించుకున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జయంతి, వర్ధంతి కూడా మరి ఇక్కడ మేము మా గ్రామస్తులం అంతా కలిసి చక్కగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. అలాగే భావితరాలు కూడా ఈ ఒక్క మహానుభావుడి గురించి, ఒక్క మహనీయుడి గురించి గుర్తు పెట్టుకోవాలని మరి ఇప్పుడు తరం అంతా కోరుకుంటుంది. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం ఇప్పుడు ఎన్నికల పందేలపై దృష్టి సారించారు. సరిజోడీల కోసం అన్వేషిస్తున్నారు. గోదావరి తీరంలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. 7 నియోజకవర్గాల్లో పోటీల్లో 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 12 మంది ఎంపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బరిలో 83 మంది పోటీలో పాల్గొన్నారు.
ఎట్టకేలకు ఈవీఎంలో ప్రజా తీర్పు భద్రంగా ఉంది. అభ్యర్థులతో సహా పార్టీ శ్రేణులంతా ఇంకా జనజీవన స్రవంతిలోకి రాలేదు. కేవలం కుటుంబ జీవనానికి పరిమితమయ్యారు. కనీసం వాద ప్రతివాదనలు చేయడానికి కానీ చర్చించడానికి కానీ సుముఖంగా లేరు. ఓటర్లు కూడా అంతకంటే ఎక్కువగానే దర్జా వలకపోస్తున్నారు. ఓటు వేసేశాం, మా పని మేం చేశాం, 20 రోజులు ఓపిక పడితే చాలు, ఎవరి నెగ్గారో తెలిసిపోతుందని ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రజా తీర్పు ఉత్కంఠంగా ఉంది. ప్రజా తీర్పు వెలుగు చూడాలంటే ఇంచుమించు 3 వారాల గడువు పడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన ఓటరు మారాజు, నిర్ణయాధికారం తెలియజేసే రోజు, తీర్పు మార్పు, అభ్యర్థుల తలరాతలు తేలే రోజు నిర్ణయించబడుతుంది. రాజకీయాలంటే విపరీతమైన మోజు రివాజుగా ఉన్న కొందరు పందెంరాయుళ్లు ఒక్కసారిగా నిద్రలేచారు. సర్వేలు, పోలింగ్ సరళి, విశ్లేషణలు, విచారణలు వ్యక్తుల్ని కూపీలాగడం, ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ పోలింగ్ జరిగింది తదితర సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నలయ్యారు. గత అనుభవాలను నెమరేసుకుంటూ చరిత్రలు తిరిగేస్తూ సంపాదన కోసం సరిజోళ్లను అన్వేషిస్తున్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ పరిజ్ఞానంలో తలమునకలైన వారితో సంప్రదింపులు చేస్తున్నారు. సలహాలు, సూచనలు కూడా ఆహ్వానించిన పనిలో పడ్డారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఎన్ని సీట్లు వస్తాయి, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది అనే విశ్లేషణలపై దృష్టి సారించారు. ఈ మేరకు స్తోమత మేరకు పెట్టుబడి సమకూర్చుకుంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు అంతటా ఊపందుకున్నాయి. కొందరు సిండికేట్లుగా కొత్త రూపాన్ని, వ్యవస్థలను ఆవిష్కరిస్తున్నారు. సెలబ్రిటీలు పోటీ చేసే నియోజకవర్గాల మీదనే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ పందాలు ఊహకందని విధంగా సందడి చేస్తున్నాయి. గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ పందాలకు మించిన క్రేజ్ అభ్యర్థుల గెలుపు ఓటములపై ఉంటాయి. గతంలో 4 దశాబ్దాలుగా ప్రతిష్టాత్మకంగా ఈ విషయాన్ని భావిస్తూ గౌరవప్రదమైన స్థానంలో బెట్టింగ్లు నిలబెట్టారు. కేవలం నగదును మాత్రమే కాదు, చిరచరాస్తులను కూడా పణంగా పెట్టేవారున్నారన్న విషయం ఈ ప్రాంత ప్రజలకు విదితమే. సిటీ బస్సులనే కాదు, బస్సులతో సహా రూట్ను కూడా పందాలు కాసిన చరిత్ర గోదావరి తీరాన ఉందన్న విషయాన్ని పందెంరాయుళ్లు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది, అవసరాలు ఇంకా మారిపోయాయి. సాంకేతిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందింది. అభివృద్ధులకు తగిన విధంగా పందెం కాసే అంశాలను కూడా మార్పులు చేసుకుంటూ అప్డేట్ అవుతున్నారు. వేలు లక్షలు దాటి కోట్ల మీదకు ఈ పందాలు విస్తరించాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు కాయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఈ మేరకు మధ్యవర్తులు, ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు కూడా రంగంలోకి దిగి కమిషన్లు ఆశిస్తూ పందాలు వేసేవారికి తమ వంతు సహకారం ఇవ్వడానికి స్నేహహస్తం అందిస్తున్నారనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పందెం గెలిచిన వారికి ప్రత్యేక హోదా, గుర్తింపు, గౌరవం, సన్మానాలు, సత్కారాలు తదితర మర్యాదలన్నీ గోదావరి తీర ప్రాంత ప్రజలకు తెలియనివి కాదు. అయితే కొందరు మాత్రం పందాలపై పెదవి విరుస్తున్నారు. అనవసరంగా డబ్బులు, ఆస్తులు పోగొట్టుకోవడం ఏమిటి, ఇలాంటి జూదాలు మంచివి కాదు, ఇల్లు ఒళ్ళు గుల్లవుతుందని హితో పలుకుతున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోకుండా బరిలోకి దిగుతున్నారు. సరదా మాటున సంపద ఉందని తెగ సంబరపడిపోతున్నారు. అపర భగీరథుడు సరార్దర్ కాటన్ జన్మదినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అపర భగీరథుడు సరార్దర్ కాటన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి తిలక్ రోడ్లోని ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధిక నాయకులు కాటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధిక మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని ఆర్జించిన ఘనత కాటన్ గారి చరిత్రలో చాలా కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తనయుడు డాక్టర్ భరత్రామ్, లీడ్ క్యాంప్ రాష్ట్ర డైరెక్టర్ తగరన్ సురేష్ బాబు, మార్గాని బుజ్జి, సుంకర అంజబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఆఫీస్లో కాటన్ గారి ఒక జన్మదినం మనం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ గోదావరి ప్రాంతం ఈరోజు ఇంత సుభిక్షంగా ఇంత సంపన్నంగా ఉండడానికి కేవలం కారణం ఆయన కట్టిన ఆనకట్ట వల్లే. గోదావరి వాసులు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకోకుండా ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా ఆయన కాటన్ ద్వారా గుర్ర సవారీతోటి ఒక విగ్రహం ఉంటుంది. కాకినాడ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఇతర ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్ రూముల్లో సురక్షితంగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ పూర్తయిన అనంతరం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో ప్రత్యేక కౌంటర్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి స్వీకరించారు. జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024లో 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని కితాబిచ్చారు. రాత్రి 11 గంటల వరకు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగడంతో ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ కొంత ఆలస్యమైందని ఆయన తెలిపారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, కాకినాడ పట్టణం, తుని నియోజకవర్గాలకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం వద్ద సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని సురక్షితంగా భద్రపరిచి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరిగిందని వివరాలు వెల్లడించారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మెట్లు, వరండా, పరిసర ప్రాంతాలు అన్ని వైపులా కనిపించేలా సీసీటీవీ కెమెరాలతో 24/7 నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని వివరాలు తెలిపారు. ఎల్ఈడీ టీవీ స్క్రీన్లు, విద్యుత్ లైట్లు అమర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో 3 అంచెల భద్రతను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ ఆర్వో పివి రామలక్ష్మి, ప్రత్తిపాడు ఆర్వో ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో కిషోర్, పెద్దాపురం ఆర్వో జె సీతారామరావు, కాకినాడ పట్టణం ఆర్వో వెంకట్రావు, జగ్గంపేట ఆర్వో శ్రీనివాసరావు, శిక్షణ ఐపీఎస్లు, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణం, అభివృద్ధి పరస్పర పోషకులని ప్రముఖ కథా రచయిత, పర్యావరణవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత తలావజ్జుల పతాంజలి శాస్త్రి స్పష్టం చేశారు. సాహిత్య అకాడమీ పురస్కారం స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని పతంజలి శాస్త్రిని ప్రకాష్ నగర్లోని ధర్మంచర ఉండవిల్లి బుక్ బ్యాంకులో మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పతంజలి శాస్త్రి మాట్లాడుతూ పర్యావరణం, జైవావరణ విధ్వంసం అభివృద్ధికి వినాశకాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉండవిల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ
పతంజలి శాస్త్రి వ్యక్తిత్వం ప్రత్యేకమని మర్చిపోలేదన్నారు. పతంజలి రచనలు సృజనాత్మకమైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటాయని సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు బేతవాలు రామబ్రహ్మం పేర్కొన్నారు. పతంజలి శాస్త్రికి రోటరీ సాహిత్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధి పట్టపగల వెంకటరావు ప్రకటించారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, కర్రి రామారెడ్డి, ఓఎన్జీసీ విజయ్ కుమార్, ఆర్ఎస్ వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, అశోక్ కుమార్ జైన్, రిటైర్డ్ ఆర్టీఓ మార్సటి జితేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. విధులు నిర్వహిస్తూ విధివశాత్తు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాలబాబు గ్రామ ప్రజలు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారు. కడియం ఆంధ్ర పేపర్ మిల్లో డ్రైవర్గా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం చేస్తున్న గోకా వాసు డ్యూటీలో విధులు నిర్వహిస్తూ హార్ట్ స్ట్రోక్ రావడంతో చనిపోవడం జరిగింది. ఫ్యాక్టరీ ఆవరణలో చనిపోయిన వ్యక్తికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వడానికి మేనేజ్మెంట్ ముందుకు రాకపోవడంతో వాసు మృతదేహంతో భార్యా పిల్లలతో పేపర్ మిల్ గేటు ముందు గిరిజాల బాబుతో సహా కడియం గ్రామ ప్రజలు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారు. మేనేజ్మెంట్ తక్షణమే స్పందించి ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ కు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు. కడియం మండలం దొళ్ల గ్రామంలో కాటన్ 221వ జయంతి వేడుకలు. ప్రజానాయకులంతా ఇళ్లకే పరిమితం, పందేలపై దృష్టి సారించిన రాజకీయ అభిమాన గణం. ప్రజా తీర్పంతా ఈవీఎంలోనే, నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న అధికారులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.